శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అంటే నార్మల్లీ మీరు చాలా బోల్డ్ గానే ఏదన్నా అడిగినా చెప్తా ఉంటారు. ఇంతకు ముందు సమాధానాలు అన్ని చెప్పేవారు కాస్టింగ్ కోచ్ గురించి, దేని గురించి అన్నిటి గురించి మాట్లాడండి. సో ఇప్పుడు ఆ రోజులు పోయినాయి అంటారా మ్యామ్? కాస్టింగ్ కోచ్ ఇలాంటి పదాలు డిపెండ్స్ అండి, అంతే కదా. ఇప్పుడు డిపెండ్స్, ఏదన్నా ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము అంటే అవతల పర్సన్ అంత ఫోర్స్ఫుల్ ఏం చెయ్యరు. ఎన్నిసార్లు ట్రై చేస్తారు ఎవరు మాత్రం, ఎవరికి అంత టైం ఉంది ఈ రోజులలో? అంటే ఇంకా స్టిల్ ఆ రోజులు ఉన్నాయి మ్యామ్. అంటే ఒకవేళ లొంగకపోతే అవకాశాలు కట్ చేసి లేదండి, లేదు, చాలా తగ్గిపోయింది అది. నిజంగా అలాంటి అంటే అతిగా నేను ఏమి చూడలేదు. ఏదో ఒక ఫోన్ కాల్ మాట్లాడాను అంతే, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు దాంట్లో. కానీ నేను విన్నది, నేను చూసినది మటుకు డిపెండ్స్ ఆన్ ఈ పర్సనే. కంప్లీట్ గా మన డెసిషన్ మనమే తీసుకోవాలి. ఎవరు అలా ఫోర్స్ఫుల్ గా ఎక్స్ప్లాయిట్ చేయరు, బ్రెయిన్ వాష్ చేస్తారు. అది ఎవరైనా ట్రై చేస్తారు. సో బేసికలీ మీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరికి ఊరికే ఉచిత సలహాలు ఇవ్వరు. ఎందుకంటే తెలుస్తుంది ఒక మెచ్యూరిటీ లెవెల్ వల్ల ఎవరి పరిధిలో వాళ్ళు వదిలేస్తారు. బట్ ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ఫాలో అయ్యి, పాపం యంగ్ యాక్టర్స్ ఉంటారు కదా, ఫాలో అయ్యి అడిగారు అనుకోండి, అంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ప్లీజ్ నాకు ఖచ్చితంగా నా దాకా వచ్చి 2-3 వాళ్ళ లైఫ్ గురించి చాలా సీక్రెట్స్ చెప్పి, ఇలా ఉంది మా పరిస్థితి, ఇలాంటి సిచ్యువేషన్ లో మేము స్టక్ అయి ఉన్నాము అని ఒక లేడీసే నాతో ఎక్కువగా మాట్లాడేది. సో అమ్మాయిలు అంటే ఎటు కాని ఏజ్, బిలో 23 అలా ఏజ్, కొంతమంది అయితే 18 ఆ ఏజ్ లో వాళ్ళకి లైఫ్ అంటే ఏంటో తెలీదు, ఏం చూడలేదు, చిన్నపిల్లలు. ఇంకా ఎవరో ఎక్స్ప్లాయిట్ చేసేసి, అంటే బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళి, వాళ్ళు షూటింగ్లో నన్ను చూసి, నా పద్ధతి చూసి, ఒక్కొక్కసారి వాళ్ళకి అదే అంటున్నాను కదా, ఇప్పుడు మనం చూసి ఒకళ్ళు నేర్చుకునేటట్టు ఉండాలి, కానీ మనం చూసి పాడైపోయేలాగా ఉండకూడదు. సో అలా నా పద్ధతి చూసి, మాకు కూడా మీలాగా ఉండాలని ఉంది, మీరు వస్తుంటేనేమో అందరు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు, నమస్కారం చెప్తున్నారు, మీతో ఒకలా మాట్లాడుతున్నారు, మాతో ఒకలాగా మాట్లాడుతున్నారు అని ఆ చిన్న పిల్లలు ఎప్పుడో గమనించి ఇలాగా అడిగితే నేను ఒక నవ్వి ఊరుకున్నాను. ఎందుకంటే వాళ్ళు నేను సజెషన్ అడగలేదు, కానీ ఒకరోజు ఇట్లా సజెషన్ అడిగారనమాట. మా లైఫ్ ఇలా స్ట్రక్ అయిపోయింది, మేము ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము, కానీ నాకు ఇష్టం లేదు ఇలా చేయటము, ఏం చేయమంటారు, ఎలా బయటికి రావాలి అంటే, ఖచ్చితంగా నేను ఐ విల్ బి దేర్. ఆ బయటకు వచ్చేంత వరకు నేను వాళ్ళు చేయొద్దలను. ఖచ్చితంగా నేను చేశాను. ఒక 3 అమ్మాయిల పెళ్ళిళ్ళు అయితే చేశాను. జనరల్లీ ఏం చెప్తా ఉంటారు మ్యామ్ సజెషన్స్ ఎవరైనా అడిగితే? ఒకవేళ అంటే ఎలా ఉండాలి ఒక యాక్ట్రెస్, ఈ ట్రాప్ల్లో పడకూడదు, అంటే మంచి పేరు తెచ్చుకోవాలి, మీరు అన్నట్టు రెస్పెక్ట్ అది సంపాదించుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు వర్క్ చేస్తే డబ్బులు ఎలా వస్తాయో, జీతం ఎలా వస్తుందో, రెస్పెక్ట్ కూడా అంతే. మన నుంచి ఏం వెళ్ళకుండా మీరు ఇచ్చేయండి రెస్పెక్ట్ అంటే వచ్చేది కదా. ఇది ఎలా ఇన్కమ్ ఎర్న్ చేస్తామో, రెస్పెక్ట్ కూడా ఎర్న్ చేసుకోవాలి, మనమే కష్టపడాలి. ఎందుకు మీరు ఇవ్వట్లేదు అని అడిగి తెచ్చుకునేది కాదు అది, మనం చూస్తేనే అది వచ్చేయాలి. అది అంటే ఆ పేరెంట్స్, అంటే మా జనరేషన్, మా పేరెంట్స్, మా ఫాదర్ కానివ్వండి, ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ కానివ్వండి, వాళ్ళు చెప్పినది అదే. అంత ఈజీగా కోల్పోవడం చాలా ఈజీ, కానీ మళ్ళీ సంపాదించుకోవడం కష్టం కదా. అలా అండ్ నార్మల్లీ నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు దీన్ని టచ్ చేయలేదు తెలియదు, కానీ మీ ప్రేమ కథ చూసి చాలా గొప్పగా విన్నది ఏంటంటే, ఇద్దరం కష్టపడదాం, సెటిల్ అయ్యే వరకు ఇద్దరం కష్టపడదాం. ఆ సపోర్ట్ చాలా మంది సింపుల్ గా డివోర్స్లు తీసేసుకునే రోజుల్లో వదిలేద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు. అంటే నీ పర్సనల్ లైఫ్ నాది, నా పర్సనల్ లైఫ్ లో నువ్వెందుకు అడుగు పెడుతున్నావు, నా ఫ్రీడమ్ నువ్వెందుకు తీసుకున్నావు, ఇలాంటి రోజుల్లో నేను విన్నది ఏంటంటే, అది అద్భుతమైన కథలు అనిపించింది నాకు. ఇద్దరం కష్టపడదాం, మన లైఫ్ మన ఇద్దరం, అంటే అంత యూనిటీ ఉండాలి. శివపార్వతులు అంటారు కదా, హాఫ్ మన ఇద్దరం లైఫ్. అంత పేరు చెప్పుకోవచ్చో లేదో తెలియదు, కానీ అంత గొప్ప వాళ్ళమని చెప్పం, కానీ వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఏంటంటే ఒకటి పెట్టుకున్నాము, మీ సైడ్ ఇన్కమ్ వద్దు, మా సైడ్ కూడా మీరేం అడగద్దు, ఎవరి ఫ్యామిలీస్ ని వాళ్ళు గౌరవిస్తారు. నేను మా అత్తగారు వాళ్ళని చాలా ఇష్టపడతాను అన్నమాట, వాళ్ళ సైడ్ వాళ్ళు అంటే అందరిని అంటే నాకు ఇష్టం. అలాగే మా హస్బెండ్ కూడా ఇటు మా పేరెంట్స్ కానీ ఎవరికైనా చాలా రెస్పెక్ట్ ఇస్తారు, అలాగే చేస్తారు. వాళ్ళ మదర్కి ఎంత చేస్తారో, వాళ్ళ ఫాదర్కి ఎంత చేస్తారో అంతే ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. ఇచ్చిపుచ్చుకోవడం అంటారు కదా, అదే. ఇంకేంటంటే మేము చూసినది అనేది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కంపల్సరీగా ఉండాలి, డిపెండెన్సీ ఉండకూడదు ఏదైనా.
ఇప్పుడు ఒక లవ్కి రెస్పెక్ట్ వస్తుంది అని అంటే అది మనము దానికి గౌరవం ఇస్తేనే వస్తుంది. మేము చేసుకున్నప్పుడు అందరు అన్నారనమాట, అంటే కామెంట్స్ వింటూ ఉంటాం కదా, ఆ చిన్నతనంలో వెళ్ళిపోయి చేసుకుంటే వీళ్ళు ఎంతకాలంలే అది వచ్చేస్తారు, ఒక 1 yearలో తిరిగి వచ్చేస్తారు, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వచ్చేస్తారు, పాడైపోతారు, మళ్ళీ ఏడ్చుకుంటూ ఇంటికే వస్తారు, వీళ్ళదేం నిలబడదు, అలా ఇలా అన్నవాళ్ళు ఉన్నారు. రిలేటివ్స్లో ఉన్నారు, ఫ్రెండ్స్లో ఉన్నారు, సొసైటీలో చాలామంది అన్నారు. అప్పుడప్పుడు మా ఇద్దరికి చిన్న ఏజ్ కాబట్టి అండర్స్టాండింగ్ లేకుండా పెద్ద పెద్ద గొడవలు పెట్టేసుకుంటూ అరుచుకుంటూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకునేవాళ్ళు వీళ్ళిద్దరు ఉండరు, డైవర్స్ అయిపోతుంది అని. ది ఎండ్ ఆఫ్ ది డే సార్ట్ అవుట్ చేసుకుంటాం, అది అరుచుకోనైనా సరే కూర్చొని మాట్లాడుకోనైనా సరే వీళ్ళు సార్ట్ అవుట్. నేనైతే మా హస్బెండ్కి నేను ఒక రిక్వెస్ట్ చేశాను, మన ఇద్దరికంటే గొడవ పెద్దదేం కాదు ఇష్యూ, అది నువ్వు తగ్గినా నేను తగ్గినా డిపెండ్స్ ఆన్ ది ఇష్యూని సాల్వ్ చేద్దాం అంతే. మనం మన పెళ్ళిని డిజాల్వ్ చేయొద్దు, ఇష్యూని సాల్వ్ చేద్దాం. ఇది మాత్రం కంపల్సరీగా, అప్పుడే ఒక ప్రేమకి వాల్యూ కదా. లవ్ మ్యారేజెస్ అంటే ఎక్కడ రెస్పెక్ట్ లేదు. ఈ సెంటెన్స్ బాగుంది, అంటే మన ఇద్దరికంటే గొడవ ఏం పెద్దది కాదు కదా. ఇప్పుడు ఆ ఇష్యూ కంటే మా ప్రేమని కానీ మా పెళ్ళిని కానీ డిజాల్వ్ చేసేసి డైవర్సులు తీసుకోవడం కంటే కూడా ఇష్యూ చాలా చిన్నది, దాన్ని పోగొడితే అయిపోతుంది. అంటే నార్మల్లీ ఇప్పుడు ఈ మాట్లాడడం ఇవి చూసి నార్మల్లీ గట్సీ ఉమెన్ అని అనుకుంటాం, బట్ ఇప్పుడు ఆ టైంలో లవ్ మ్యారేజ్ చేసుకోవడం చాలా గట్స్ కావాలి. అంటే చిన్నప్పటి నుంచి గట్సీ ఉమెన్ అండి మీరు? లేదు చాలా పిరికి, చాలా 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 పిరికి నేను. అంటే పిరికి ఐ మీన్ బయటికి వెళ్ళను ఏం చేయను అని కాదు, కానీ అంటే ఫేస్ చేయలేను అనమాట. మా ఫ్యామిలీ అలా గబుక్కున మీరు వచ్చిన అతను మాట్లాడితే కొంచెం ఇబ్బంది పడతాను, ఎవరైనా వెంట పడుతున్నారు అంటే వాళ్ళు ఇంకా నా దగ్గర కూడా నేనే ఏడుస్తుంటాను అలా. మా హస్బెండ్ ఏం చేశారంటే, నాకు చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను, అంటే తను నన్ను ఎలా ట్రైన్ చేశారో మీకు తెలియటం కోసం. మేబీ ఇది ఎవరికైనా హెల్ప్ఫుల్ అయ్యి వాళ్ళ వైఫ్స్ని స్ట్రాంగ్ చేయాలని నా ఒపీనియన్. ఇలాగే ఒకసారి నేను అప్పుడు ఇంత క్యాబ్స్ కానీ ర్యాపిడోలు కానీ ఏం లేవు కదా, ఆటోలో సికింద్రాబాద్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, మొత్తం క్రౌడెడ్. నేను దిగి ఇంకొక ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక వెహికల్ తీసుకొని వెళ్ళాలి. వెళ్తున్న దారిలో ఒక అతను నాకు ఎదురుగా వచ్చి తగిలారు అనమాట. నాకు డాష్ ఇచ్చారు. నాకు అది చాలా అంటే ఇన్అప్రోప్రియేట్ గానే అనిపించింది, అంటే కావాలనే తగిలారు వాంటెడ్లీ. ఆ ఐ టు ఐ కాంటాక్ట్ కూడా ఇలా తగిలినప్పుడు చూసినప్పుడు కూడా అతను కొంచెం మిస్బిహేవింగ్ అనిపించింది. చిన్నదాన్ని నేను, చాలా 21 నాకు. నేను అలాగా మొత్తం నా చుట్టూతో క్రౌడ్ తిరుగుతున్నారు, నేను ఇలాగే ఆగిపోయి ఉన్నాను. మా హస్బెండ్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నారు, నేను ఇక్కడ ఆటో దిగి తను వస్తున్నారు అనమాట. ఆ గుంపులో నన్ను చూసి నా టెన్షన్ చెమట అదంతా చూసి ఏమైంది అని అడిగారు. అది అని నా నోట్లోంచి అసలు మాట రావట్లే, అంటే నేను తీసుకోలేను అనమాట, అంటే చాలా పిరికి. తను వచ్చి ఎవరు అంటే తనకు అర్థమైపోయింది ఎవరో తనని ఇబ్బంది పెట్టారు ఈ క్రౌడ్లో అని. ఎవరు అని అడిగారు, వెనక్కి తిరిగి అక్కడ వెళ్తున్న బ్లూ షర్ట్ అని చెప్పాను అనమాట. వెళ్ళారు, అతను అక్కడ చాలా దూరం వెళ్ళిపోయాడు, అతను లాక్కొని వచ్చారు, ఇక్కడ నిలబెట్టారు. నాకు లిటరల్లీ అతని ఫేస్ ని తీసుకొని జుట్టు పట్టి నా మొహం మీదకి ఇలా తోసారు, కొట్టు అన్నారు. నేను ఎంత భయపడిపోయానంటే, అంటే కొట్టలేను, అట్లా హ్యాండిల్ చేయలేను అనమాట. లేదు నువ్వు కొట్టు అన్నారు. లేదు నేను కొట్టను అని భయపడుతుంటే, నువ్వు కొడితేనే వీడిని వదులుతా లేకపోతే వదలను అన్నారు. మామూలుగా ఇలా అన్నాను, అలా కాదు గట్టికి కొట్టు, అందరు చూడాలి, గట్టికి కొట్టాను. అలా ఎంత భయం వేసిందంటే, ఒక అబ్బాయిని ముట్టుకోవాలంటే కూడా నాకు చాలా భయం వేసింది. అంటే కొట్టచ్చా, అది కరెక్టేనా, మనతో బిహేవ్ చేసినా ఓకే, కానీ మనము ఒక అబ్బాయిని మనం ఏం చేయలేము అని ఒక సెన్స్లో పెరుగుతాం. హ్యాండిల్ చేయలేము, మనకు అంత బలం ఉండదు, లేడీస్కి అంత బలం ఉండదు, మనం అంత అలా చేయలేమని ఉంటుంది కదా, అలా కొట్టారు. ఆ ఇన్సిడెంట్స్ తర్వాత నాకు తను ఒక 100 బూతులు ఒక బుక్ లో రాసిచ్చారు, ఒక చిన్న బుక్ లో. ఇది బ్యాగ్ లో, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకో, నీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు దీంట్లో ఒక 5-6 తీసి వాడటం కోసమే నీకు నేర్పిస్తున్నా, వాడు. ఇప్పుడు కొట్టావు కదా, అలా కాదు, ముక్కు మీద ఇలా వేలు పెట్టి కొట్టు. ఊరికి నాకు ఫోన్ చేయటమో లేదంటే నేను వచ్చి ఏదో చేస్తాను రెస్క్యూ చేస్తాను అని ఆలోచించకు.
ఫస్ట్ నువ్వు ఇనిషియేట్ తీసుకొని స్ట్రాంగ్ అవ్వు, ఎందుకంటే నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నావు, కష్టం. ఒక దెబ్బ కొట్టి ఫలానా వాడిని కొట్టాను అని నాకు ఫోన్ చేయి. నా వైఫ్ అలా పిరికిగా ఉండటం, నా వైఫ్ని నేను ఒక మెట్టు నాకంటే స్ట్రాంగ్గా చూడాలని ఇష్టపడుతున్నాను అని నాకు చెప్పినప్పుడు నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటావా అని అడిగారు. అబ్బా నేర్చుకో అంటే నీకు అది రావట్లేదు, నువ్వు ట్రైన్ అవ్వలేకపోతున్నావు మెంటల్లీ అంటే నువ్వు నేర్చుకొని సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో, కంపల్సరీ అది ఈ రోజుల్లో తప్పదు. ఇంకా అప్పుడు ఇలా కూడా లేదు, ఇంత వరల్డ్ ఎర్లీ 20s అంటే ఇది 2000 ఎర్లీ 2000 అప్పుడు ఇంత లేదు యాక్చువల్లీ. ఆ కొంచెంకే మేము అలా అయిపోయేవాళ్ళం అన్నమాట. అర్జున్ రెడ్డి క్యారెక్టర్ లో ఉంది సార్. మరి అర్జున్ రెడ్డి కాదులే కానీ అంటే డిపెండ్ అవ్వద్దు, ఎందుకంటే నేను చేసేది ఈ ఫీల్డ్, మా చుట్టూతో 100 people ఉంటారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.